అయ్యో! లక్ష్మి, నీకంటూ ఒక జీవితాన్ని ఇచ్చి నీలో సంతోషాన్ని చూడాలనుకున్నాను, కానీ ఇలా చూడాల్సిన దుస్థితి దాపురించిందేంటమ్మా? వదినా, పిచ్చిది ఈ లక్ష్మి. తనకి సంతోషం అనుభవించే అవకాశం ఉన్నా అటువైపే ఆలోచించలేదు. కష్టాలని అనుభవిస్తూ కన్నీళ్లను దిగమింగుకొని చివరికి ఇక్కడికొచ్చి చేరింది. ఏ తల్లి కన్న బిడ్డ మన దగ్గరకొచ్చి మనందరికీ అండగా నిలిచి మన కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అని తన ఆనందాల్ని కాదనుకుని చివరికి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. అమ్మా, తను ఆదికేశవ్ గారి బిడ్డ. నేను తాళి కట్టిన నా భార్య, నీకు కోడలు. నన్ను చాలాసార్లు చావు నుంచి కాపాడిన దేవత. కానీ మీ దృష్టిలో నా చేతగానితనం వలన అమాయకురాల్లాగా మిగిలిపోయింది. వదినా, తన మెట్టినిల్లు మనిల్లు, తన బాధ్యత మనదే. నీ కొడుకే తనని కాపాడాలి, ఇవన్నీ చెప్పాలనుంది. కానీ చెబితే ఏమవుతుందో మన కుటుంబం పరిస్థితి, విహార జీవితం గురించి ఆలోచించి చెప్పలేకపోతున్నాను. లక్ష్మి, నిన్నిక ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టను. నువ్వు బతికి బయటికి రా, జీవితాంతం నాతో ఉండు. వింటున్నావా లక్ష్మి? మృత్యుతో పోరాటం చెయ్యి, నీ ప్రాణాల్ని నిలుపుకో. దయచేసి మాకు దుఃఖాన్ని మిగల్చొద్దు. అమ్మా, విహారి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎక్కడికైనా తీసుకుని వెళ్ళి లక్ష్మిని కాపాడుకుందాం నాన్న. తనకేం అవ్వదమ్మా, తనను ఎలాగైనా కాపాడుకుందాం. వదినా, బాధపడుకో. మేడం, పేషెంట్ డిస్టర్బ్ అవుతారు, మీరు బయటికి వెళ్ళండి. లక్ష్మి, నిన్ను మేం కాపాడుకుంటాం. అమ్మా, పదమ్మా.